సోయా గోంగూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మీల్ మేకర్ 1 కప్పు, గోంగూర 2 కప్పులు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మేఘన గారు మొదలు పెడదామా? మొదలు. ఓకే. ఆయిల్. ఓకే. సో గోంగూర ముందే ఉడికించుకోవడం అలా చేయాలండి? లేదు, డీప్ ఫ్రై డైరెక్ట్ ఫస్ట్ చేసేటప్పుడు ఉడికిపోతుంది అంతే. సో ముందేం ప్రాసెస్ చేసుకోవాలి? లేదు. ఓకే. జీలకర్ర ఇది మనకి కొంచెం వేగాక పచ్చిమిర్చి. ఓకే. సో దీనికి ఉల్లిపాయలు ఏం అక్కర్లేదు? ఓ, ఓన్లీ టొమాటో గోంగూర బేస్ మనకి. సో కొంచెం టొమాటో పులుపు ఉంటే కూడా బాగుంటుందా? సోయా ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? పచ్చిమిర్చి. మీరు చక్కగా రెడీ అయ్యి వచ్చారు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మా బాబు చాలా ఇష్టం మీరంటే. మీ బాబుకా? ఓ, చూస్తుంటాడా మీ బాబు కూడా మీతో పాటు? చూస్తుంటాం, డైలీ హౌస్ వైఫే కదా, ఇంట్లో ఉంటూ ఉంటారు. ఎంత వయసు మీ బాబుకి? 4 years. 4 years. ఓకే. ఏం పేరు మీ బాబు పేరు? సాయి హర్ష. సాయి హర్ష. సో స్కూల్ లేనప్పుడు చూస్తుంటాడా మా ప్రోగ్రామ్? స్కూల్కి ఇంకా వెళ్ళట్లేదా? వేయలేదు. ఇంకా వేయలేదా? ఈ మధ్య అందరూ 2.5 ఏళ్ళకి 3 ఏళ్ళకి పంపించేస్తున్నారు కానీ ఇంకా వేయలేదు. వెరీ గుడ్. సో కరెక్ట్ టైంలో స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. ముందు ప్రీ ప్రైమరీ ఇవన్నీ ఏం మొదలు పెట్టకుండా. ఓకే. కరివేపాకు. ఓకే. సో ఒక్కడేనా బాబు మీకు? లేదు, 2 బాబులు. 2 బాబులే? 2 బాబు. మరి ఇంకో బాబు? చిన్న బాబు 4 months బాబు. ఓహో, ఈయనకు 4 years, ఆయనకు 4 months. ఏం పేర్లు వీళ్ళ పేర్లు? తులసిరామ్, సాయి హర్ష. పెద్ద బాబు పేరు సాయి హర్ష, చిన్న బాబు పేరు తులసిరామ్. తులసిరామ్. ఓ నైస్. చక్కగా పెట్టారు పేర్లు. ఈ మధ్య అందరూ కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కదా. గోంగూర. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 5 years అవుతుంది. అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. ఓకే. పెళ్లి చూపులు ఇలాంటివన్నీ జరిగాయా? జరిగాయి. పెళ్లి చూపుల్లో ఏం క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని? ఏమీ అడగలేదు. అదే ఏం చదువుకున్నారు, మీ పేరేంటి అంతే. వంట వచ్చా, పాటలు వచ్చా, ఇలాంటివి ఏం లేవా? లేదు. ఓకే. సో ఈ గోంగూర మనకి మెత్తగా కొద్దిగా వేగాలి. ఓకే. ఆయిల్లో కొద్దిగా వేగి. సో మరి 2 పిల్లలు ఇంట్లోనే కదా, మీకు టైం సరిపోతుందా వాళ్ళని చూసుకోవడానికి? సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ బాబుకి స్కూల్కి వేసేస్తాం కదా, అప్పుడు కొంచెం టైం వస్తుంది. మీరు ఒక్కళ్ళే ఉంటారా లేకపోతే మీతో పాటు? లేదు, మా అత్తయ్య ఉంటారు. మీ అత్తగారు మామగారు? లేదు, మామయ్య లేరు. మామయ్య లేరా? అత్తయ్య, హస్బెండ్. ఓకే. సో ఈ గోంగూర ఇట్లా పేస్ట్ లా చేసి వేసుకోవచ్చా కావాలంటే? చేసుకోవచ్చు. ఓకే. సాఫ్ట్గా కావాలనుకుంటే పేస్ట్ లాగా చేసుకొని చేసుకోవచ్చు. ఇది బాగా నూనెలో వేగాలి. సో మనకి మెత్తగా మొత్తం ఆకు మొత్తం. ఓకే ఓకే. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? మా మమ్మీ దగ్గర. మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నారా ఈ వంట? వెరీ గుడ్. సో మీకు పెళ్లికి ముందు వంటలన్నీ వచ్చా? లేదు, అసలు వచ్చు మామూలుగా కొన్ని. టమాటా కర్రీ అలా వచ్చు, అన్ని రావు. పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. ఓకే. మీకు వంటలు అంటే అదివరకు ఎప్పుడైనా చేశారండి? బ్యాచిలర్ ఉన్నప్పుడు రూమ్లో చేసాం. బ్యాచిలర్ ఉన్నప్పుడు చేశారా? ఓకే. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. చాలా మంది గోంగూర కొంచెం అంటే ఎక్కువ పుల్లగా ఉంటుందని తక్కువ చేస్తూ ఉంటారు కదా ఆకుకూరల్లో. సో మీ ఇంట్లో తింటారా అందరూ ఆకుకూరలు అన్ని? మా హస్బెండ్ తినరు. సో ఎందుకు మీకు గోంగూర ఇష్టం లేదు? పుల్లగా ఉంటుంది కదా మేడం. మీకు పులుపు ఇష్టం లేదన్నమాట. కొద్దిగా టమాటా.
మరి చేస్తారా గోంగూర ఎప్పుడైనా చేయరా? లేదు చేస్తాం, నాకు పులుపు ఇష్టం. మీకు పులుపు ఇష్టం. ఓకే, సో అయితే గోంగూర చేసినప్పుడు 2 కూరలు చేయాలి. 2 కూరలు చేయాలి. ఆయనకి ఇంకేదైనా ఫ్రై చేసేసి మీరు ఇది చేసుకోవాలి. గోంగూర పచ్చడి ఎక్కువ లైక్ చేస్తాం. అవునా, నాకు కూడా ఇష్టం గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి చాలా టేస్ట్. మంచి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా. వేరే కర్రీ ఏ అవసరం ఉండదు. ఇది కొద్దిగా మగ్గాలి. టమాటా వాటర్ ఏమైనా యాడ్ చేద్దామా అక్కర్లేదా? లేదా, మూత పెట్టేద్దామా? సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టాను. సో ఈ మీల్ మేకర్లో కొంచెం వాటర్ వేసి తీసేసారా? అవును, అంటే సాఫ్ట్గా అవడానికి వాటర్ వేసి తీసాను. ఓకే, సో వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దాం. ఇప్పుడు మీల్ మేకర్ యాడ్ చేసేద్దాం. సో ముందు నానబెట్టుకున్న మీల్ మేకర్. సో కొంచెం మీల్ మేకర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుందా దీంట్లో? 2 ఈక్వల్గా ఉండాలి. ఓకే, అదేలేండి. ఆకు మనం ఎంత వేసినా కూడా దగ్గరికి అయిపోద్ది కదా, తగ్గిపోతుంది. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలా లేకపోతే కొద్దిగా ధనియాల పౌడర్ వేసి వాటర్ యాడ్ చేసుకో. సాల్ట్ వేసేసుకో. సో ఈ గోంగూర ఉన్న దాంట్లో కొంచెం మనం ఉప్పు చూసే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పడుతుంది. ఇది కొంచెం మగ్గనేసి. ఓకే, మూత పెట్టేస్తాను. చూద్దామండి. దగ్గరికి ఆఫ్ చేసేది. మళ్ళీ దగ్గరికి వచ్చేసి గుజ్జులాగా అయిపోతుంది. మొత్తం సోయా ఎక్కువ పీల్ చేసుకుని మరీ డ్రై అయిపోతుంది, టేస్ట్ మారిపోతుంది. రెడీ అయింది. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే, సోయా గోంగూర కర్రీ రెడీ. సూపర్. సోయా గోంగూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా గోంగూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, కారం, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మీల్ మేకర్, ధనియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, సోయా గోంగూర రెడీ.